ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము, అయోగ్యులమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి అయ్యా రక్షించి మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో ఉంచి అయ్యా నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను కీర్తించే భాగ్యాన్ని అయ్యా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి నాయన నీ ఆత్మ సంచారం మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవారి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులని యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. ప్రతి శాపము ప్రతి బిడ్డ నుంచి, ప్రతి కుటుంబం నుంచి తొలగిపోవునుగాక. అంధకార క్రియలు లయమైపోవునుగాక. పరిశుద్ధాత్మదేవ, మాలో ఉన్న దేవ, మాతో ఉన్న దేవ, మమ్మల్ని వెలిగించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. చీకట్లో మేము ఉన్నప్పుడు ప్రభా వెలుగుగా మీరు ఈ లోకానికి వచ్చి మీ వెలుగును మాలో ఉంచి పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని వెలిగించి అయ్యా ప్రభా నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. పరిశుద్ధాత్మదేవ నాయన ఈ దినం ఏం మాట్లాడాలో ప్రభా తండ్రి, మీ నోటి మాటలు మా నోట నుంచి ప్రభా తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. అయ్యా నేను కాదు ప్రభా తండ్రి, మీరు మాట్లాడితే ప్రభా తండ్రి నాయన ఆదరణ పొందుకుంటారు ప్రభా. మీరు మాట్లాడితే ప్రభా ఆకర్షించుకుంటారు ప్రభా. పరిశుద్ధాత్మదేవ నన్ను కంప్లీట్గా మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ నాలో ఉండి మీరే మాట్లాడండి ప్రభా. ఆదరణ లేని వారికి ఆదరణ, నాయన చీకట్లో ఉన్న వారికి వెలుగు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అనుగ్రహింపబడను గాక. అయ్యా అనారోగ్యంలో తండ్రి బలహీనతల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి, ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో ప్రతి ఒక్కరి బంధకాలు విడిపించి నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని పరిపూర్ణమైన విశ్వాసంలో ప్రభా నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆత్మైన దేవా నీకు స్తోత్రాలు. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా మేము ముందుగాక. అయ్యా ప్రభా పరిశుద్ధాత్మదేవ నాయన తండ్రి ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా నన్ను నాకు కంప్లీట్గా నీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ దిన మన వాక్యాంశము మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకడు దాసులై ఉండుడి. ఒకరినొక్కడికి దోసులై ఉండండి. ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్నది కదా. ఈ దిన వాక్యాంశాన్ని మనం చూసాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అనగా మనల్ని స్వతంత్రులుగా దేవుని పిల్లలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పిలుచుకొని మనల్ని ఏర్పరచుకొని ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు, వారసులనుగా మనల్ని చేసుకున్నాడు. అలా అని చెప్పి మనల్ని వారసులుగా చేసుకున్నాడు కదా, మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా, మన మీద పాపాన్ని తొలగించాడు కదా అని మనము ఈ లోకానుసారంగా జీవిస్తే మనం పరలోక రాజ్యానికి వారసులం కాలేము అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. గలతీ సంఘానికి హెచ్చరించి చెప్తున్నారు. మనము ఎప్పుడైతే విడుదల పొందుకుంటామో ఆయన తలంపులోనికి, ఆయన రూపంలోనికి మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతాం? మనం ఎప్పుడైతే రక్షింపబడతామో మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి, శాపము నుంచి విడిపించి మన నీతిమంతులుగా చేసుకున్నటువంటి యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి పాపాలన్నిటి నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు కాబట్టి మనం పాపం క్షమించాడు కదా అని మనము తిరిగి పాపం చేయకూడదు అని పౌలు గారు నేర్పిస్తున్నారు. మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం.
కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం కలిగి ఉంటే దేవుని ఆత్మను పొందుకున్న మనం దేవుని తలంపులు దేవుని ఆలోచనలు కలిగి మాత్రమే ఉండాలి. స్వతంత్రులు అయ్యాము కనుక మనం మళ్ళీ తిరిగి పాపం చేయకూడదు అని చెప్తున్నాడు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అంటే లోకానుసారంగా శరీర స్వభావంతో, అంటే శరీర స్వభావం ఏం చెప్పుద్ది, శరీర కోరికల్ని లోక సంబంధమైన తలంపుల్ని ఆకర్షించుకుంటుంది. కాబట్టి మనం శరీరాన్ని సిలువ వేసేయాలి. ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతామో శరీర కోరికలన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకోకపోతే ఏం చెప్తున్నాడు ఇక్కడ, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు మీరు కాదు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను కలిగి ఉంటామో మనము ఆత్మ సంబంధం కానీ శరీరానికి మనం బానిసలం కాకూడదు. ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అంటున్నాడు. ఎవరైనా కూడా క్రీస్తు ఆత్మను కలిగి క్రీస్తు స్వభావం, క్రీస్తు తలంపులు, క్రీస్తు ఆలోచనలు లేకపోతే ఆయన వాడు కాదు అంటున్నాడు. అంటే మనము దేవునిలో లేనట్టే. రక్షింపబడి కూడా మన లోకానుసారంగా లోక తలంపులు లోక ఆలోచనలు కలిగి ఉంటే ఆయన స్వభావం మనం కలిగి లేకపోతే ఆయన వారు కాదు అంటున్నాడు. అంటే ఆయన స్వతంత్రులుగా చేసుకున్న మనము ఈ లోక శరీర కోరికలు జయించకపోతే మనము దేవుని బిడ్డలం కాదు, దేవుని రాజ్యానికి వారసులు కాదు అని ఇక్కడ స్పష్టంగా రోమాపత్రిక కూడా పౌలు గారే రాశారు. ఇంకా చూద్దాం మనం రోమపత్రిక 6వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూద్దాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. కృప విస్తరించి ఉంది, మన పాపాలు క్షమించేశాడు కదా, మనం నీతిమంతులుగా చేసేసాడు కదా అని చెప్పి మనం ఏం చేయకూడదు. కృప విస్తరించి ఉంది, దేవుని కృప మన మీద ఉంది కాబట్టి పాపమందు నిలిచి ఉందామా? పాపంలో ఇంకా నిలిచి ఉంటామా? పాపంలో నిలిచి ఉండకూడదు. అట్లనరాదు అంటున్నాడు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. ఒకసారి పాపం విషయమై మనం చనిపోయాం. శారీరకంగా శరీరంతో మనం జీవిస్తున్నప్పటికీ శారీర విషయంగా మనం చనిపోవాలి. చనిపోయి మళ్ళీ ఎలా మీరు ఆ పాపంలో ఉంటారు? చనిపోయినటువంటి మీరు మళ్ళీ శరీరానికి ఎలా లోనవుతారు అని పౌలు గారు చెప్తున్నారు. ఇంకా మనం 15వ వచనం నుంచి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని అంటే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు, నెరవేర్చేసి మనల్ని ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడని తెలుసుకుని మనం ఏం చేస్తాం? కామని పాపము చేయదుమా? మళ్ళీ మన పాపాలు క్షమింపబడ్డాయి కదా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కదా, ఆయన వచ్చి మన పాపాలన్నిటి నుంచి విడిపించి ఆయన రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కదా అని మనం ఎరిగి మళ్ళీ మనం పాపము చేయదుమా? అదెన్నటికీ తగదు. మరెన్నడూ కూడా అటువంటి పాపం చేయకూడదు. లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే మీరు దాసులవుదురు. మనం పరంగా మనం లోకానుసారంగా చూస్తే మనము దానికే దాసులమైపోతాం. లోబడుటకు దేనికి మీరు మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో దేనికి మీరు దాసులవుతున్నారో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదురు. మనం పాపం వైపు వెళ్తే పాపానికి దాసులు అవుతాము. నీతివంతుడైనటువంటి యేసయ్య వైపు చూస్తే మనము విడిపింపబడతాము. విధేయతకే కానీ దేవునికి మీరు లోబడుదరో దానికే మనం దాసులం అవుతాం. దేవునికి దాసులుగా ఉన్నారా?
మీరు శరీరానికి దాసులుగా ఉన్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. మీరు ఎరుగరా? మీరు గ్రహింపు లేదా? మీరు ఎరుగుదురు కదా దేనికి మీరు దాసులుగా ఉన్నారో. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకును మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడి ఉండడి. మీరు ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, మీరు పాపములో ఇంకా శారీరకంగా మీరు జీవిస్తే శరీరానికి దాసులవుతారు. మీరు దేవునికి విధేయత చూపిస్తే దేవునికి దాసులవుతారు. కాబట్టి మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా మీరు లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మనం పాపము నుంచి విడిపింపబడి నీతికి దాసులమయ్యాం. నీతి అనగా నీతి సూర్యుడైన యేసయ్యకి మనం దాసులుగా జీవించాలి అంటున్నాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు దాసులయ్యారు కాబట్టి, దేవునికి దాసులయ్యారు కాబట్టి, పాపము నుంచి విడిపింపబడ్డారు కాబట్టి మనం దేవునికే స్తుతులు స్తోత్రము చెల్లించాలి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. శరీరము బలహీనమైందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అవును, శరీరము బలహీనమైనది, ఆత్మ మాత్రము పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. శరీరం ఎప్పుడు కూడా లోక ఆకర్షణలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, లోకంలో పడేస్తూ ఉంటాడు. లోకంలో కలిసి బ్రతకమని చెప్తూ ఉంటుంది మన శరీరం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది తప్పు అని మనలో ఉండి మనకి నేర్పిస్తూ ఉంటాడు. అదే మనం రక్షింపబడకపోతే మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. కాబట్టి మనల్ని గద్దించే వాళ్ళు ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇది తప్పు, ఇది తప్పు, ఇటు వెళ్ళకు అని, ఈ పని చేయకు అని మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. విమోచింపబడి నీతికి 18వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు ఇదివరకు లోకంలో ఉన్నప్పుడు పాపానికి అప్పగించారు, లోకానికి అప్పగించారు, లోకరీతిగా జీవించారు. ఇప్పుడైతే మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీరు నీతికి దాసులుగా మీరు అప్పగించుకోండి మీ శరీరాలను మీరు అంటున్నాడు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. ఏంటంటే మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నంతకాలం పాపానికి దాసులంగానే ఉన్నాము. నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను? అప్పటి క్రియల వల్ల మీకు ఏమైనా ఫలం కలిగిందా? మనం లోకంలో పాపంలో ఉన్నప్పుడు మనకి ఏమీ కూడా ఫలితం రాదు. వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. మనం ఇంతకాలం ఇలా జీవించేమే, ఇలా ప్రవర్తించేమే. రక్షింపబడి కూడా మనం లోకానుసారంగా జీవిస్తే మనము అన్యులతోనే సమానం. ఒకప్పుడు రక్షింపబడి కూడా ఎలా నడుచుకోవాలో తెలుసుకోకుండా లోకానుసారంగా రక్షింపబడ్డాంలే అని ఒకప్పుడు నేను కూడా అదే రీతిలో ఉన్నాను. రక్షింపబడ్డాం కదా, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కదా, దేవుని రాజ్యానికి వారసులం కదా అని అనుకుని మనము లోతుగా దేవుని మర్మాలు గ్రహించుకోకుండా ఉంటే అపవాది మనల్ని లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. లోకానుసారంగా జీవించి అనేక సార్లు పడిపోయి మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మనం పడి ఉన్నటువంటి స్థితిలోంచి మనల్ని విడిపించి లోక సంబంధమైనటువంటి తలంపులు కోరికలన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు. రక్షింపబడిన వారికి అది సాధ్యం. రక్షింపబడకపోతే మనము పాపమేదో నీతి ఏదో యథార్థత ఏదో గ్రహించుకోలేము. ఒకప్పుడు మీరు అదే స్థితిలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆ స్థితిలో ఉండొద్దు అని పౌలు గారు నేర్పిస్తున్నారు. 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగేను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. అవును, దేవుడిని నమ్ముకుని మనము
మనము కూడా లోకానుసారంగా లోకస్తులతో కలిసిపోయి జీవించాం కదా అని ఇప్పుడు ఎంతో మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కోపంతో, అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో లోకానుసారంగా లోకస్తులతో కలిసే నేను కూడా జీవించి ఉన్నాను. మనకు సిగ్గు అనిపిస్తుంది. అలాగే ఆ లోకంలో ఉన్నాను కాబట్టి ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి ధనాపేక్షతో, ధనం సంపాదించాలనేటువంటి ఆశతో ఆ యొక్క ఫేక్ యాప్లు పెట్టి ఈ డబ్బు మీరు ఇందులో పెడితే మీకు రెట్టింపు వస్తుందని చెప్పినప్పుడు ఆ లోకానుసారంగా ఉన్నాం కాబట్టి, గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నాం కాబట్టి ఆ డబ్బును అందులో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాం. అలాగే మనం రక్షింపబడ్డాము కదా అని మీరు శరీర కోరికలకు, లోక సంబంధాలతో మీరు కలిసిపోయి ఉంటే లోకస్తులు మీరు సమానమే అంటున్నాడు. లోకస్తుల్లో ఎవరుంటాడో అపవాది ఉంటాడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడు? లోక ఆశలను చూపించి మనల్ని దేవునికి దూరం చేసి మనల్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోయి నిత్య నరకాగ్నికి పాలైపోయేటట్టు చేస్తాడు. కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద యేసుక్రీస్తు నామములోనే విజయము ఉంది. కాబట్టి అపవాదిని జయించాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకున్న మనము ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు కూడా పరలోక మర్మాలు నాకు బయలుపరచు ప్రభా, నాకు లోతైన మర్మాలను, లోతైన విశ్వాసము నాకు దయచేయ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి, అడగాలి, కనిపెట్టాలి. అప్పుడే మనం పొందుకుంటాం. రక్షింపబడ్డాము కదా అని ఏదో వెళ్తున్నాం, చర్చికి వస్తున్నాము అన్నట్టు ఉంటే బలపడలేం. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నారు పౌలు గారు? సంఘానికి చెప్తున్నాడు, గలతీ సంఘానికి చెప్తున్నాడు. సంఘంలో అనేక మంది ఇంకా అలానే ఉంటారని, లోతైన మర్మాలు తెలుసుకుని లోతుగా బలపడాలని, అపవాది తలంపుల నుంచి, శరీర క్రియల నుంచి విడుదల పొందుకోవాలని పౌలు గారు నేర్పిస్తున్నారు. మనం కూడా ఇంకా రక్షింపబడి కూడా ఇంకా ఇలాంటి స్థితిలోనే ఉంటారు కూడా, ఇంకా ఉండి ఉంటారు. కాబట్టి మనం ఎన్నిసార్లు మనం దేవుని మార్గంలో నడుస్తున్నాం అనుకుంటూ కూడా మనం పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే బలహీనమైందంటున్నాడు శరీరము, బలహీనం. మీ శరీర క్రియలను అప్పటి క్రియలు పైన చెప్తున్నాడు చూడండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, పాపానికి మనం దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారే ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలం కలిగాను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. వాటి అంతం ఏంటంట? మరణమే. శరీర తలంపులు, లోక క్రియలు, లోక ఆకర్షణ, ఇవన్నీ మనము రక్షింపబడి కూడా ఆ తలంపులు కలిగి ఉంటే ఎలా ఉంటుందంటున్నాడు? వాటి అంతము మరణమే అంటున్నాడు. మరణం అనగా మరణము అందరికీ వస్తుంది. ఎలాగో రక్షింపబడిన వారు మరణిస్తారు, రక్షణ పొందుకోని వాళ్ళు మరణిస్తారు. కానీ రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని. రక్షింపబడినటువంటి వారు నిత్యము దేవునితో జీవిస్తారు, దేవునితో పాటు ఉంటారు. అది నిత్య జీవము. నిత్య జీవాన్ని పొందుకున్న మనము నిత్య మరణానికి మనము పాలైపోయేటట్టు పాలైపోయే స్థితికి వెళ్తున్నాము అంటే శరీర కోరికల వైపు, లోక ఆకర్షణ వైపు మనం లోబడి మనం జీవిస్తే నిత్య మరణము అని చెప్తున్నాడు. 21వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏంటంట? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము. దేవుని దాసులుగా మనం ఉంటే పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునిలోంచి మనం తప్పిపోతే నిత్య మరణాన్ని పొందుకుంటారు. అలాగే మీరు దేవుని పరిశుద్ధతలో ఫలిస్తే దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే రక్షింపబడిన వారు పాపములో ఉండరా, పాపములో పడరా, వారికి పాపము రాదా అంటే వస్తుంది అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. రక్షింపబడ్డాము, స్వతంత్రులు అయిపోయాము అనుకుని లోకానుసారంగా, శరీరానుసారంగా జీవిస్తే లోక ఆకర్షణకు ఆకర్షింపబడి
మనం జీవిస్తే నిత్య మరణం అంటున్నాడు. అపవాది తీసుకెళ్ళిపోతాడు రక్షింపబడిన వారిని కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని సంఘానికి చెప్తున్నాడు. రక్షింపబడినటువంటి విశ్వాసులకు ఈ పౌలు గారు చెప్తున్నారు. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం ఎలా వచ్చింది? అవ్వ ఆదాము దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుని మాటకి విధేయత చూపించకుండా అపవాది మాటకి లోబడ్డారు కాబట్టి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తు యేసునందు మనకేంటంట నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి మనము రక్షింపబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఎవరికి వారు గ్రహించుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ ఆలోచనలు కలిగి ఉన్నాను, ఏ తలంపులు కలిగి ఉన్నాను, నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఈ లోక కోరికలకు లోక ఆకర్షణకు నేను లోబడిపోతున్నానా? ప్రభువా నన్ను తప్పించు, నన్ను విడిపించు. గతకాలం చాలు, రక్షింపబడకముందు లోకంలో ఉన్నప్పుడు నేను చేసిన అపరాధాలు పాపాలు చాలింకా, ఇకెన్నడూ మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్లకుండా నీ నీతి మార్గంలో నీ సత్య మార్గంలో నన్ను నడిపించి నీ నిత్య రాజ్యానికి వారసురాలుగా నన్ను చేసుకున్నావు. కాబట్టి లోక ఆకర్షణ వైపు మరల్చబడకుండా నీ సాక్షిగా నన్ను నిలవబెట్టుకో ప్రభువా అని మనము నిత్యము ప్రార్థన చేయాలి. మనం ఇంకా చూద్దాం. రోమపత్రిక 8:9 చూద్దాం. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎప్పుడు దేవుని ఆత్మ మీలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆత్మ స్వభావము కలిగి ఉంటాం. దేవుని ఆత్మ లేని వారందరూ కూడా ఎలా ఉంటారు? శరీర స్వభావం గలవారే. దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది? రక్షింపబడిన వారిలోకి మాత్రమే వస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకున్న వారిలోనికే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి వాళ్ళు వారికి మీదట ఆత్మ సంబంధులే కానీ లోక సంబంధులు కాదు అని చెప్తున్నాడు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. క్రీస్తు మనలో ఉంటే మన శరీరము విషయమై, మన పాప విషయమై మృతమైనది. క్రీస్తు మనలో ఉంటే ఈ లోక పాపము అంతా కూడా మృతమైనదిగా, ఈ శరీరము మృతమైనదిగా ఉంటుంది. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించని ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తుంది. అందుకని మనలో ఉన్నటువంటి అదే లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. మనలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నది. యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకైక దేవుడు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోక ఆకర్షణలో ఒక్కొక్కసారి లోనైపోతున్నప్పటికీ కూడా ప్రభువా నన్ను క్షమించు, లోకం వైపు మరల్చబడకుండా లోక కోరికలను జయించే సామర్థ్యం నాకు దయచేయి ప్రభువా మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసి మనల్ని విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. రక్షింపబడ్డాము కదా అని మనం స్వతంత్రం అయిపోయాం కదా అని పాపము చెయ్యకూడదు, లోకంలో ఉండకూడదు. లోకంలో ఉంటే కూడా మీరు మళ్ళీ అపవాది తలంపులు కలిగి ఉంటే కూడా మీరు పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటున్నాడు. అపవాది నుంచి మనకు వచ్చేదన్నీ కూడా లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, శరీర కోరికల్ని నేర్పిస్తాడు. అలాంటి తలంపులు కలిగి ఉంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని మాటకు విధేయత చూపించకుండా అపవాది తీసుకెళ్ళిపోయేటటువంటి ఆలోచనల్లోనికి మనం వెళితే, అటువంటి తలంపులు కలిగి ఉంటే మనము నిత్య మరణాన్ని పొందుకుంటారు అంటున్నాడు. నిత్య జీవం కావాలా, మరణం కావాలా అని పౌలు గారు మనల్ని అడిగినప్పుడు నిత్య జీవమే మనం కోరుకుంటాం. ఎందుకంటే రక్షింపబడి జీవము మరణము తెలిసినటువంటి మనము ఎప్పుడు కూడా నిత్య జీవానికి వారసులుగా ఉండాలి. కానీ నిత్య మరణానికి మళ్ళీ కుక్క వాంతికి లోనైనట్టుగా
మనము కక్కిన దానికి మళ్ళీ మనం లోబడుతుంది ఎవరు? కుక్క మాత్రమే కక్కింది తింటుంది అని మనం లోక సామెత చూస్తాం. అలాగే ఒక్కసారి మనం పాపంలోంచి బయటకు వచ్చి ఆ పాపం నుంచి విడుదల పొందుకుని అపవాది తలంపులన్నిటి నుంచి మనం విడుదల పొందుకుని దేవుని ఆత్మను పొందుకుని దేవునిలో ఉంటూ మనం మళ్ళీ వెనక్కి మరలితే కుక్క వాంతి చేసుకుని ఎలా అయితే తింటుందో ఆ స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారని పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మన పాపములు క్షమింపబడ్డాయి, మనం రక్షింపబడ్డాము, ఇంక మనం పరలోక రాజ్యానికి వారసులమని అనుకుని మనము తెలిసి తెలియక మనం లోక ఆకర్షణలో మనం పడిపోతే శరీర కోరికలకు లోనైపోతే మనము దేవుని రాజ్యానికి వారసులం కాలేము. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి ప్రతి వచనం కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఆత్మ సంబంధంగా ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకి సంఘానికి ఎంతో బలపరచడానికి ఆయన రాసినటువంటి పత్రికలన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. పౌలు గారు స్వయంగా దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన అన్నీ చూసి వచ్చి దేవుని శక్తిని పొందుకుని దేవుని ఆత్మతో వ్రాసారు ఈ పత్రికలన్నీ. కాబట్టి మనం పడిపోకుండా దేవునిలో బలపడాలని పౌలు గారు మనకిచ్చినటువంటి పత్రికలన్నీ కూడా మనం చదివి లోతైనటువంటి మర్మాలను మనం తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా నడిచి మళ్ళీ వెనక్కి తిరిగిపోయేవారుగా ఉండకుండా మనకి స్వాతంత్రం పొందుకున్నాం కదా, మనకు స్వతంత్రం వచ్చేసింది కదా, దేవుని రాజ్యానికి వారసులం కదా అని చెప్పి మళ్ళీ మనము లోకంలోనికి వెళ్ళకూడదు అని ఈ దినం మనం నేర్చుకున్నాం. లోక సంబంధులకి దేవుని ఆత్మ లేదు, రక్షింపబడిన వారికే వారిలోనే దేవుని ఆత్మ ఉంది. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తుంది, దేవుని ఆత్మ మనల్ని ఆదరిస్తుంది, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది, దేవుని ఆత్మ మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేసింది, వారసులుగా మనల్ని చేస్తుంది. ఆయనే నేనే మార్గము సత్యము జీవము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు నామంలోనే మనకి నిత్య రాజ్యం అని గ్రహించుకుని మార్గమైనటువంటి యేసయ్య చూస్తూ మనము సాగిపోదాం. దేవుని వాక్యం మనందరి వినికిలోదే ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, తెలిసి తెలియక ప్రభువా మేము తప్పిపోతూ పడిపోతూ ఉన్నప్పుడు ప్రభువా తండ్రి, చిన్న బిడ్డలు ఏ విధంగా ప్రభువా తప్పిపోతూ ఉంటారో అలాగే రక్షింపబడినటువంటి బిడ్డలు కూడా మొదట్లో ప్రభువా తండ్రి నైనా లోక ఆకర్షణకు లోనైపోయి పడిపోతూ ఉంటారు ప్రభువా. చిన్న బిడ్డల వలె ప్రభువా తండ్రి పడిపోయినప్పుడు ప్రభువా కన్న తండ్రి వలె మమ్మల్ని తల్లి వలె తండ్రి వలె ఆదరించి మమ్మల్ని ప్రేమించి అయ్యా మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని ఎత్తుకుని ప్రభువా తండ్రి మమ్మల్ని ముద్దాడి మమ్మల్ని ఆదరించి బలపరిచి ప్రభువా తండ్రి మమ్మల్ని నిలువబెడుతున్న దేవానికి స్తోత్రాలు. ప్రభువా తండ్రి పడిపోకుండా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి అయ్యా లోక ఆకర్షణలోనికి అపవాది తీసుకెళ్ళిపోతూ ఉన్నటువంటి ప్రభువా, అపవాది బంధకాలు చీకటిలోనికి వెళ్ళిపోకుండా అపవాది శక్తులన్నిటి మీద ప్రభువా మాకు విజయాన్ని అనుగ్రహించారు. అది ప్రార్థన ఆయుధం ద్వారానే అది సాధ్యమని మీరు చెప్తున్నారు ప్రభువా. మీ వాక్యం సెలవిస్తుంది. అన్నిటికన్నా ప్రార్థన మిన్న, ప్రార్థన ద్వారా మాత్రమే కానీ మీరు దేని వల్ల కూడా మీరు జయించలేరని ప్రభా మీరు మాకు నేర్పించి ఉన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా. కాబట్టి ప్రభా ఎప్పుడు మెలకువ కలిగి విశ్వాసంతో మేము ప్రార్థించేవారుగా, మీరు అక్కడ పర్యంతము మేము నిలకడగా స్థిరముగా జీవించేవారుగా మేము ముందుగాక ప్రభా తండ్రి. ఇంకా అంధకారంలో చీకట్లో ప్రభు అపవాది శక్తులతో నింపబడి ప్రభు జీవిస్తున్న ప్రతి బిడ్డను వెలిగించండి ప్రభు. అయ్యా మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు, అయినప్పటికీ కూడా గ్రహించుకోలేని అంధత్వంలోనికి అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు ప్రభా. అపవాది శక్తులన్నిటి మీద యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డకు ఇప్పుడే విజయం కలుగునుగాక. ప్రతి బిడ్డ నీ వెలుగులోనికి వచ్చుదురుగాక. నీ రక్షణ పొందుకుని రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. రక్షింపబడిన వారు కూడా తండ్రి లోక ఆకర్షణలోనికి వెళ్ళిపోతూ అపవాది తీసుకెళ్ళిపోతున్నటువంటి అపవాది శక్తులన్నిటిని జయించే సామర్థ్యం ప్రతి బిడ్డకునైనా తండ్రి ప్రార్థన ఆయుధాన్ని ప్రభు వాడి
ప్రభా తండ్రి మళ్ళీ తిరిగి వెలిగించుకొని నీ రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అయ్యా నీ దీవెన, నీ కాపుదల, నీ ఆశీర్వాదం, నీ పరిశుద్ధాత్మ శక్తిని నిత్యము ప్రభా ప్రతి బిడ్డకు తోడించి అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థత యేసుక్రీస్తు రావుడు ఇప్పుడే కలుగునుగాక. అయ్యా గర్భఫలం లేని వారికి నాయన ఇప్పుడే గర్భం తెరవబడునుగాక. అయ్యా చంటి బిడ్డలు దీవించండి ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి ప్రభా. ప్రత్యేకంగా పేదవారిని, దిక్కులేని వారిని, అవసరత కలిగిన వారిని, తల్లిదండ్రులు లేని వారు మీరు ఆదుకోండి ప్రభా. తండ్రి నాయన అపవాది ప్రభా నాయన తండ్రి ఈ అనేకమైనటువంటి ప్రభా తండ్రి దుష్ట తలంపులతో ప్రజలను నింపివేసి అయ్యా ప్రభా నాయన తండ్రి చెయ్యరాని ప్రభా పాపములు చేయిస్తూ ప్రభా బంధకాల్లో బంధించబడినటువంటి ప్రతి ఒక్కరిని ఇప్పుడే విడిపించండి ప్రభా. మోసము, అన్యాయము, ద్వేషములు, కక్షలు ఈ లోకంలో తండ్రి విరవీగిపోతున్నాయి ప్రభా. తండ్రి అందరి తప్పుల్ని క్షమించి అందరిలో ఉన్న దుష్ట శక్తులన్నిటినీ విడిపించి పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని నీతి మార్గంలో, నీ సత్య మార్గంలో నడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు చేసుకోమని నాయన తండ్రి మేము వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి, ఆకర్షించుకోండి ప్రభా. నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంలోనికి బలపడి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. రక్షణ లేని బిడ్డలకి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో రక్షణ కలుగునుగాక. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ లోతైన మర్మాలను గ్రహించే మనసు, వినే చెవి ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ వాక్యాన్ని విని బలపడ్డారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే మీరు విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేసి దేవుని పరిచర్యలు మీరు కూడా పాలుపంపులు పొందుకోండి. మనకిచ్చినటువంటి పని సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చారు. ఆ శిష్యులు సువార్త ప్రకటించి పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు వారు నేర్చుకున్న వారు యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన యొక్క మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయించారు. కాబట్టే ఈ దినం మనం పరిశుద్ధ గ్రంథం మన మధ్య ఉంది. ఆయన వాక్యం ఇంకా కూడా బ్రతికి ఉంది. ఆయన వాక్యం మనకు అందించినటువంటి ఆ యొక్క హతసాక్షులుగా అయినటువంటి ప్రతి శిష్యులకు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు మనకు అందించినటువంటి సువార్తను మనం ఈ లోకంలోనికి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రీతిలో ఎవరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కరిని పెద్ద సేవకులుగా, ఒక్కొక్కరు చిన్న సేవకులు. ఎవరు చేసినా నా పేరట వచ్చి వారికి గిన్నెడు నీళ్ళు ఇస్తే చాలు పరలోక రాజ్యంలో వారి పేర్లు వ్రాయబడతాయని ఉంది. కాబట్టి దేవుని నామం పేరట మనం ఎంత చేసినా ఆయన జీవగ్రంథంలో మన పేర్లు ఉంటాయి. కాబట్టి మనకిచ్చిన జ్ఞానంతోనే మనము దేవుని సువార్త ప్రకటిద్దాం. దేవుని సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని అనేక దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుని మరి ముఖ్యంగా పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో మనందరి పేర్లు ఉండాలని మనము దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవునికి మాత్రమే దాసులు అవుదాం, మనుషులకు కాదు. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు దాసులుగా ఉండండి అన్నాడు. దేవునికి దాసులుగా ఉండాలి. అంతేకాని మనం గొప్పవారమని మనల్ని మనం హెచ్చించుకుని మనం లోక ఆకర్షణలో పడిపోయి సాతాను చేతులకు అప్పగిప్పబడితే మనము పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటున్నాడు. అపవాది చేతులకు ఎప్పుడైతే చిక్కుకుంటాం మనం పాపంలో పడిపోయినట్టే. కాబట్టి అపవాది వేసే గ్యాలాల్లో మనం పడకుండా, అపవాది ఆకర్షించేటటువంటి ఆకర్షణలో మనం పడకుండా మనము ఎప్పుడు కూడా నిలకడగా స్థిరంగా దేవునిలో ఉండాలి అంటే మనము దేవుని వాక్యాన్ని ఎక్కువ వినాలి, చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. అప్పుడే మనము దేవునిలో ఫలిస్తాము, ఇతరులకి ఫలభరితంగా ఉంటాం. మనము రక్షింపబడి మన కొరకే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ లోకానికి మీరు ఉప్పు, మీరు వెలుగు అన్నారు కదా. ఈ లోకానికి మేము వెలుగుగా, ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా మా జీవితాలు ఉండునుగాక అని మనం నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి
దేవుని సువార్త పనిలో ఎవరు ఎంత చేయగలిగితే అంత మనము సువార్త పనిలో పాలుపంపులు పొందుకుందాం. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరితో, మన పిల్లలతో, మన కుటుంబాలతో, సార్వత్రిక ప్రతి సంఘముతో నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.